హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనము 32 ఛానల్ ఎన్వీఆర్ని అన్బాక్సింగ్ చేస్తున్నాము. సో అన్బాక్సింగ్ అంటే ఆల్రెడీ నేను ఓపెన్ చేసేసిన బాక్స్ నుంచి ఒకసారి జస్ట్ బాక్స్ ఇద్దామని చూపిస్తున్నాను. సో ఇది బాక్స్ నేను ఆల్రెడీ బయటికి తీసేసిన. సో ఇది ఎన్వీఆర్ అనమాట. సో నేను ఆల్రెడీ బాక్స్లోకి వెళ్ళి బయటికి రిమూవ్ చేసిన. ఇప్పుడు ఇది అప్ అండ్ డౌన్ కెమెరాస్ కంట్రోల్ చేసుకోవడానికి ఇది. సో ఇది బ్యాక్ సైడ్ పోర్ట్స్, ఇది ఒక HDMI కేబుల్, ల్యాన్ పోర్ట్, ఆన్ ఆఫ్ బటన్ ఉంది, DC కనెక్టర్. సో ఇలా వస్తాయి. ఇది పక్కకు పెట్టేస్తే సో ఎన్వీఆర్కి కావాల్సిన ఇది అనమాట. సో దాని అడాప్టర్, సో ఇట్లా అడాప్టర్తో వస్తామన్నమాట. ల్యాప్టాప్ అడాప్టర్ వచ్చినట్టు డైరెక్ట్ పవర్ కాకుండా DC అడాప్టర్. ఇది 1.5 amps మ్యాక్స్ అని చెప్తుంది. ఇందులో ఇన్పుట్ అవుట్పుట్ ఇక్కడ రాసింది, చూసుకోవచ్చు క్లియర్గా. తర్వాత ఇది దీని నుంచి, ఇది పవర్ నుంచి దీనికి పెట్టి దీని నుంచి ఈ పిన్ మనం ఎన్వీఆర్కి పెడతాం. సో తర్వాత ఒక యూటీవీ కేబుల్ వచ్చింది అందులో. తర్వాత సాటా కేబుల్, పవర్ కేబుల్. సో ఇది అంటే ఈ రెండు హార్డ్ డిస్క్వి, ఇది వచ్చి మౌస్. తర్వాత ఒక మాన్యువల్. సో ఇది 32 ఛానల్ ఎన్వీఆర్ అనమాట. ఇప్పుడు ఇందులో మనం హార్డ్ డిస్క్ పెడతాం. సో ఇందులో ఉండే మెయిన్ పార్ట్ ఇదే అనమాట. సో మన ఎన్వీఆర్ పవర్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి, కంట్రోల్స్. సో ఇక్కడ నుంచి ఇక్కడ ల్యాన్ పోర్ట్ ఇవన్నీ కూడా డైరెక్ట్ కనెక్టివిటీ వచ్చేస్తుంది. మనం ఇందులో హార్డ్ డిస్క్ పెడదాం. హార్డ్ డిస్క్ వచ్చి ఇక్కడ ఈ 4 హోల్స్లో సెట్ అవుతుంది హార్డ్ డిస్క్ అనేది. ఇక్కడ ఇన్స్టాల్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇది హార్డ్ డిస్క్ కూడా ఇన్సర్ట్ చేసేసినాము. ఇప్పుడు వైర్ కనెక్షన్ చేస్తాం. హార్డ్ డిస్క్ కనెక్టర్, ఇది వచ్చి సాటెక్ కేబుల్ లోది, ఇది వచ్చి పవర్ కేబుల్. సో రెండు ఇన్సర్ట్ చేసేసినాం ఇక్కడ. సో ఇది వచ్చేసి ఇది 2 SATA అది కాబట్టి 2 వస్తాయి హార్డ్ డిస్క్లు. సో ఇంకో హార్డ్ డిస్క్ పెట్టినప్పుడు ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. సో 32 ఛానల్ కాబట్టి 2 SATAs ఉంటాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది మనం స్క్రూస్ అన్నీ కూడా ఎక్కించేసినాం. సో ఇప్పుడు హార్డ్ డిస్క్ పెట్టినాక వెయిట్ పెరిగింది. సో ఇప్పుడు ఇది ఓవరాల్ లుక్ ఒకసారి చెక్ చేయండి. సో ఫ్రంట్ ఇక్కడ మనం మౌస్ పెట్టుకోవచ్చు. తర్వాత ఇది ఫ్రంట్ ఫార్వర్డ్ 1 చేసుకోవడానికి బటన్స్. ఇది షిఫ్ట్ అంటే 16 ఛానల్ షిఫ్ట్ వస్తుంది. సో మనం పెన్ డ్రైవ్ పెట్టి స్పెసిఫిక్గా రికార్డింగ్ అంటే ఇక్కడ రికార్డింగ్ నొక్కోవచ్చు. సో ఇది ఎస్కేప్ బ్యాక్ వెళ్ళడానికి బటన్స్. సో ఇక్కడ ఇండికేటర్స్ ఉన్నాయి. అది పట్టుకోరా, స్విచ్ పట్టుకో. ఫోకస్ ఆన్. ఓకే. సో ఇవి నెంబర్స్ అనమాట. అంటే ఎందులో కెమెరా రన్ అవుతుంది, మేబీ హైలైట్ అవుతుంది అనుకుంటా. నేను కూడా 30 ఛానల్ ఎప్పుడు పెట్టలేదు. సో ఇది ఫ్రంట్ సైడ్ పవర్ బటన్, బ్యాక్ సైడ్ ఒక పవర్ బటన్ ఉంటుంది. ఇది వచ్చేసి మనం ఏదైనా ఆప్షన్లోకి వెళ్ళినప్పుడు ఎంటర్ చేసుకోవడానికి, అప్ అండ్ డౌన్ సైడ్లో ఎంట్రీ కావడానికి ఇది బ్యాక్ సైడ్. సో ఇప్పుడు ఇక్కడ హార్డ్ డిస్క్ ఫిట్ చేసినాము. ఇది 4 స్క్రూస్ మనవి. సో ఇంకో హార్డ్ డిస్క్ పెట్టినప్పుడు ఇక్కడ వస్తాయి అనమాట. ఎందులో వస్తాయి హార్డ్ డిస్క్, ఇంకో హార్డ్ డిస్క్ పెట్టినప్పుడు. ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేయరా కెమెరా. సో ఈ బాక్స్ మొత్తం కెమెరాస్ ఉన్నాయి అనమాట. 2 MP కెమెరాస్ IPవి. ఇలాగా ఇప్పుడు కెమెరాస్ ఓపెన్ చేస్తున్నాం. ఇందులో 20 కెమెరాస్ ఉన్నాయి అన్నమాట. 5 కింద పైన 5 ఉన్నాయి, అంటే 10 20 కెమెరాస్.
సేమ్ నిన్న మనం చేసిన వీడియోలో ఏదైతే ఐపీ కెమెరాస్ వాడినామో సేమ్ అవే ఐపీ కెమెరాస్ అనమాట. H265 265 ప్లస్ ఇది ఆన్ వీల్ కంఫర్ట్ ఉంటుంది. సో ఇది వచ్చేసి 2MP కెమెరాస్. ఇది ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ మాన్యువల్ బుక్ ఒకటి. సో ఇది వచ్చేసి మన హోల్డ్ చేసుకోవడానికి ఇది. తర్వాత స్పాంజ్. ఇది వచ్చేసి కేబుల్కి ఎక్కడానికి జాక్ కవర్ ఇది. సో ఇది వచ్చేసి కెమెరా ముందు. సో ఇది మొత్తం కూడా ఇది ఒకటి ప్లాస్టిక్ ఉంది, రింగ్ ఒకటి. మొత్తం మిగిలిన రిమైనింగ్ బాడీ అంతా ఐరన్ బాడీ అనమాట మనకు. ఎంపీ నెట్వర్క్ ఐఆర్ డౌన్ కెమెరా 2.8mm లెన్స్ 30 మీటర్స్ అని ఉంది. సో ఈ రిమైనింగ్ కెమెరాస్ కూడా మొత్తం ఇవి మొత్తం 20 ఉన్నాయి ఈ కెమెరాతో కలిపి. తర్వాత ఇక్కడ PVR స్విచెస్ కూడా ఉన్నాయి, 4 ఉన్నాయి PVR స్విచెస్. A+2 ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం. సో దీనికి మాన్యువల్, తర్వాత స్పాంజ్ ఇచ్చారు. ఇది వచ్చేసి పోర్ట్స్ నిన్నటి వీడియోలో ఉన్నట్టు ఉంటుంది. మీకు మన డౌట్ ఉంటే నిన్నటి వీడియోలు చూడండి. సో ఇప్పుడు చూపిస్తే మళ్ళీ వీడియో లెంత్ పెరిగిపోతుంది. సో 8+2 అనమాట. ఇక 2 అప్లింక్ పోర్ట్స్ ఇది. సో దీనికి పవర్ కార్డ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. వీడియో నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.